సో నాని గారు అన్నారు కోట్ నచ్చకపోతే హిట్ చూడొద్దు అని. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే అది కాన్ఫిడెన్స్ లెవెల్ అనుకోవచ్చా, లేదంటే కథ మీద ఉన్న నమ్మకమా, అంటే ఏం చెప్తారు? అదే మీ వరకు స్టేట్మెంట్ అండి, అంటే వినే వాళ్ళందరికీ అది స్టేట్మెంట్, మోసేవాడికి మాత్రం అది బరువు. అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే ఆయన అంత అంత ధైర్యంగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే ఆ రేంజ్ సినిమా మనం డెలివర్ చేస్తే తప్ప అంత కాన్ఫిడెన్స్ రాదు ఒక మనిషికి. అండ్ హీ సా ద ఫిల్మ్, ఆయన సినిమా చూసి మాట్లాడుతున్నారు. సో సినిమా చూసి అలా మాట్లాడుతున్నారంటే ఓకే, అనుకున్న సినిమా తీసాము, ఓకే విల్ లివ్ అప్ టు ద మార్క్ అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఆ రేంజ్ జనరేట్ చేసింది. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఇప్పుడు అది మీ రెస్పాన్సిబిలిటీ. స్పీచ్ కూడా చాలా మోస్ట్ ఇప్పుడు చెప్తున్నారు కదా, చాలా ఎక్కువసేపు బుక్స్ కూడా బాగా ఎక్కువ చదువుతుంటారంట కదా, సోషల్ మీడియా కూడా బాగా దూరంగా ఉంటారంట మీరు. ఎక్కువసేపు ఏం కాదు, సోషల్ మీడియా బాగా దూరంగా లేదు నీ స్పీచ్ ఎక్కువసేపు అని అనలేదు, నువ్వే అన్నావు. వస్తుందా వాయిస్ అక్కడికి రావట్లేదా? అయితే ఇంకా గట్టిగా మాట్లాడాలి. హై క్యూటీ, ఎలా ఉన్నారు? సో మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషన్ అయ్యారు, కొంతమందిని ఏడిపించారు, అంటే అంత ఎమోషన్ అయిపోయారు. ఫస్ట్ టైం కదా, సో అందుకని కొంచెం ఎమోషనల్ అయ్యా. అది అడిగితే ఇప్పుడు కూడా emotional నేనేమో సార్, అయ్యో అంత సెన్సిటివ్, కొంచెం సెన్సిటివ్. సో అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికి మాలలు ఉన్నాయి, నాకు అందరికి ఓకే కరుంగలి మాలలు ఉన్నాయి. సో సెట్ అంటే కోట్ సెట్ కదా, అలా ఏం లేదు. చెడనేవరేమో. అదే ఒక పాజిటివ్ పాజిటివిటీ. ఓకే. సో ఇంతకుముందు మూవీలో నాని గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీలో మీరే హీరో. సో ఎలా అనిపిస్తుంది? మీరే హీరో అనకండి, కాదు, హీరో కాదు, హీరో యా దర్శి గారు లేరు కదా, లేరు కదా. హీ హాస్ దట్ బిగ్ హార్ట్. తిను హీరో అని ఆయన ఒప్పేసుకుంటాడు అన్డౌటెడ్లీ, అతను అంత మంచోడు. మధ్యలో ఎక్కడో విన్నాము అంటే ఇగో క్లాషెస్ కామెడీగా. జస్ట్ కిడింగ్, అదే కంప్లీట్లీ ఫన్ పార్ట్. యా హి ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, దర్శన్ జీరో ఈగోస్. సో వెరీ హ్యాపీ అండి. అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నాని అన్నతో ఒక రోజు ఇలా ఆయన ఫ్యాన్ బాయ్లా ఉండి ఆయన సినిమాలో ఆయన పక్కన యాక్ట్ చేసి ఇప్పుడు ఆయన ప్రొడ్యూసింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నందుకు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సినిమా అంటే పిచ్చి, ప్యాషన్, సో దాని మీదే వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ అది ఒక చిన్న లక్ అనుకోవచ్చు ఐ గెస్, కోట్ సినిమాలో చేయడం. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. సో ఇందాక చూసారా, స్టేట్ వర్సెస్ కోర్ట్ వర్సెస్ స్టేట్ వర్సెస్ నోబడీ, అంటే ఇది ఎలా సాధ్యం అండి అసలు? స్టేట్ వర్సెస్ నోబడీ అంటే ఒక బేసిక్గా కోర్టులో వాదించే ఆ స్టేట్ ఆర్ఎల్స్ ఆ లాయర్ అటు సైడ్ వాళ్ళు, లైక్ ఐ మీన్ లాయర్స్ అండ్ ఆ స్టేట్, దాన్ని స్టేట్ అంటారంట. దర్శన్ అదే ఇంత క్లియర్ గా చెప్తుంటే నేను షాక్. ఇప్పుడు మనకి ఏదైనా అంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తరఫున పోలీసులు కోర్టుకి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి కోర్టుకి ఒక లింక్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ త్రూ కోర్టుకి వెళ్ళి కోర్టు ఫైట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు స్టేట్ అయిపోతారు, దే విల్ బికమ్ ద స్టేట్. కంప్లైనెంట్ ఈస్ ద స్టేట్. అంటే వీళ్ళ తరఫున గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. జుడిషియరీ అంటే గవర్నమెంటే కదా, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో పోలీస్ స్టేషను, జుడిషియరీ అన్నీ గవర్నమెంట్ తరఫున ఉంటాయి. సో మనం కంప్లైంట్ ఇస్తే మన తరఫున గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది కదా, సో అప్పుడు దాన్ని స్టేట్ అంటాం. ఓకే. సో దర్శి గారు బాగానే చదివినట్టున్నారు లా కూడా, ఇందులో పాయింట్స్ అన్ని కూడా కదా. ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారండి, లాయర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. అతనికి చాలా హైడ్రా కేసు మీద హైడ్రా కౌన్సిల్ లో కీ మెంబర్స్ ఆయన ఫ్రెండ్స్. దర్శి గారికి చాలా తెలుసు లా గురించి, నేనే చదువుకున్నాను, చదవాల్సిన అవసరం లేదు.